గొడవలు, పోలీస్ స్టేషన్లు, స్థాన చలనాలు. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా సుమారుగా జనవరి ఫిబ్రవరి నుండి మార్చి ఏప్రిల్ ఇక్కడ నుండి చాలా నెగిటివ్ ఇంపాక్ట్. అది హెల్త్ ఇష్యూనా, లేదా నలుగురు చూపు మీపై ఉండడమా, లేదా అదేవిధంగా కొంత భార్యాభర్తలలో గొడవలు రావడమా, నేనే కరెక్ట్ అనేటువంటి విధంగా మాట్లాడడమా, వాదించడమా. అది 1 2 అని కాదు, చాలా విషయాలలో అధికంగా హెల్త్ ఇష్యూస్ ఉంటవి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటవి, పంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటవి. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంత ఫేస్ చేసేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. సో మకర రాశి వారు మరి ఇంకా చూసుకుంటే 2024 ఆగస్టు టు 2025 ఆగస్టు, అంటే 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, 2025 ఆగస్టు, ఈ 2 ఇయర్స్లో, లాస్ట్ 2 ఇయర్స్లో ల్యాండ్ కొనడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, గృహానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా మొదలు పెట్టడం కానీ ఇలాంటివి జరగడము సత్యము. వివాహ ప్రయత్నాలు, సంతానం ఏర్పడము 24 సో మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడము. అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే జాతకములో చంద్రుడు బలంగా ఉండడో, మకర రాశి వారికి చంద్రుడు బలంగా ఉండడో వారికి చంద్రుడు బుధుడు బలంగా ఉండకుండా నీచలో ఉన్న, ఇప్పుడు బుధుడు వచ్చేసి మనకు మీనరాశిలో నీచబడతాడు. అదేవిధంగా ఒకవేళ బుధుడు కనుక మీనరాశిలో ఉన్నట్టయితే వీరికి బంధువర్గము సపోర్ట్ తక్కువ, భార్యాభర్తలలో అన్యోన్యత కూడా తక్కువనే. ఇప్పుడు మకర రాశికి సంబంధించిన అబ్బాయి లేదా మకర రాశికి సంబంధించిన అబ్బాయి ఒకవేళ కోయిన్సిడెన్స్గా చెప్పలేము, కుంభరాశికి సంబంధించిన అబ్బాయి కుంభరాశికి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకుంటే 2 పక్కపక్క రాశులు, మకరము కుంభము, ఇట్లా అయినా ఇబ్బంది అవుతుంది. మరి కుంభరాశికి ఇటు మకర రాశికి 2 శనైశ్వరుడు అధిపతి. సో ఇలాంటి సందర్భాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మకర రాశి వారికి ఒకవేళ నెంబర్ 1 రిలేటెడ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. వీరికి సూర్యుడు మాత్రం బాగుండాలి, సూర్యుడు బాగా లేకుంటే ఇబ్బంది మాత్రం ఉంటుంది. సో గడిచిన సందర్భాలలో గొడవలు, పోలీస్ స్టేషన్లు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు 22, 23లో ఆల్సో, అదేవిధంగా 23, 24లో, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో సుమారుగా 2020, 21, 22, 23, 24, 25 ఈ గడిచిన 4-5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులే. 2017, 18 ఆల్సో. ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్లు కానీ, నమ్మిన వారి నుండి మోసపూరితమైన వాతావరణం కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ, డబ్బులు లాస్ అవ్వడం కానీ, డబ్బులు సంపాదించుకోవడం కానీ, అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి జీవితాలు వీరు చూశారు, పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే, తప్పకుండా మీరు మకర రాశి వారు మీకు ఇప్పుడు చక్కటి ఆరోగ్యము, చక్కటి డబ్బు రావడము, లోన్స్ రావడము, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా గృహ నిర్మాణ అవకాశాలు, మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడాలు, సంతానం కలగడం కావచ్చును, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కానీ, ఏమైనా మనకు సుమారుగా మనకు ఇదేమిటి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న ముందుకు వెళ్ళడాలు, గతంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమనగడం కానీ, ఈ గొడవలు చిరాకు సహాయం చేద్దామంటే గొడవలు అయ్యే పరిస్థితి. సో ఇలాంటి వాటి నుండి తప్పకుండా దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది మకర రాశి వారికి. మరి నేను చెప్పిన ప్రిడిక్షన్ మీకు కొంచెం రివర్స్గా ఉంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయాలి. ఎందుకు అంటే నడిచే దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, మరి మీ వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా ఉందా, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో అధికంగా
అష్టమి తిథి రోజు కాలభైరవ స్వామి అర్చన, కాలభైరవ స్వామికి పూజ మీకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ప్రతి మంగళవారము మంగళుడికి అంటే మనకు కుజునికి మీరు దీపారాధన చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.